పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మీరు ఇందాక అన్నారు అప్గ్రేడ్ అవ్వలేకపోతున్నాను, ఆ జనరేషన్స్లోనే ఉన్నాము, వాళ్ళకే అర్థమవుతాయని. మరి నెక్స్ట్ కెరియర్ లాంగ్ రన్లో ఉండాలంటే ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి కదా, దానికోసం ఏమైనా చేస్తున్నారా? అంటే నేను బేసిక్గా బుక్స్ చదివేవాడిని, ఇప్పుడంతా మొబైల్ అయిపోయింది, మొబైల్లోనే ఏదైనా చూసుకొని చదువుకోవడం. కాకపోతే యూట్యూబ్ వరకు ఆ కష్టం వద్దంటాను నేను. అంతే, యూట్యూబ్లో నువ్వు ఆడిషన్ ఇస్తున్నావు, ఒక మంచి కంటెంట్ కూర్చొని చెప్పు, ఒక ఫ్యామిలీ కంటెంట్ చెప్పు, దాన్ని బట్టి నీకు వ్యూస్ వస్తే ఇండస్ట్రీకి తెలుస్తావు. ఫస్ట్ నువ్వు తెలియాల్సింది, నీకు ప్యాషన్ ఉంది కాబట్టి నువ్వు ఆడియన్స్ కన్నా ఫస్ట్ తెలియాల్సింది ఇండస్ట్రీకి. ఎందుకు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నావు? ఇప్పుడు నేను వ్లాగ్ చేస్తున్నాను, వ్లాగ్ చేస్తే నాకు వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి. లేదా నేను ఎక్కడో ఉండి ఇంకెవడో వేసుకుంటా ఉన్నాను, ఏదో కంట్రీలో ఉండి ఈ కంట్రీలో ఇలా చేస్తున్నారు, చాలామంది ఖాళీగా ఉంటారు, వాళ్ళు డబ్బులు వస్తాయి. నాకేంటి, నేను మంచి కంటెంట్ కథ చేసి యాక్ట్ చేస్తే నాకు ఇండస్ట్రీ నుంచి అవకాశాలు వస్తాయి. ఇది నా మోటివ్. సో అందరి మోటివ్ అదైతే. ఇప్పుడు ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా ఉన్నాయి ప్రసాద్ బైరాగి? బాగానే ఉన్నాను, పర్లేదు. సో నెక్స్ట్ మూవీస్ ఏమేమి ఉన్నాయి ఏంటి? అసలు పేర్లు రివీల్ చేయకూడదు, ఈ మంత్ ఎండింగ్ నుంచి అన్ని. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేస్తున్నారా, సీరియస్ రోల్స్ చేస్తున్నారా, లేకపోతే లైక్ జాలీ టైప్ చేస్తున్నా? మూడు అండి. కామెడియన్గా చేస్తున్నా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తున్నా, ఫాదర్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్నా. ఫాదర్ క్యారెక్టర్ ఏం పర్లేదు. ఎవరికి ఫాదర్? చిన్న పిల్లలకా పెద్దవాళ్ళకి? పెద్దవాళ్ళకి. ఓకే, పెద్దవాళ్ళకి చేశారు. అంటే అది కొత్తలో మన ఫాదర్ ఏంటి అనిపించింది. కానీ అంతఃపురం అనే మూవీ చూసారా మీరు? ప్రకాష్ రాజ్ గారు. హీ వాజ్ 31 ఆ టైంలో. శారదా గారు ఆయన కానీ 20 ఏళ్ళు పెద్ద ఉంటారు. సో ఆ సినిమాలో ఆయన చేసిన యాక్టింగ్ ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకుంటాం. సో అది అలాంటివి చేస్తా తప్ప మా అమ్మాయిని పెళ్లి చేసుకో అలాంటిది ఫాదర్గా అయితే. ఎవరైనా ఒక హిట్ పేరు ఉంటే యూట్యూబ్లో కానీ మూవీస్లో కానీ కంటిన్యూస్గా పెట్టడం జరుగుతుంది. సో మీరు విరాజిత గారు హిట్ పేరు అని ఇప్పటికీ మాట్లాడుకుంటారు. ఇప్పటికీ కామెంట్స్లో విరాజిత అక్కని తీసుకురావా, విరాజిత ఉదయం తీసుకురావా అన్న కామెంట్స్ చూస్తుంటాం. నెక్స్ట్ ఏంటి, తనదే ఎందుకు సిరీస్ ఆపేశారు? అంటే ఇంకా అది అలవాటు అయిపోతుంది. ఇప్పుడు విరాజిత లేకపోతే నేను లేనా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు కూడా. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ప్రసాద్ లేకపోతే అలా వద్దు. ఇంకా అది ఆ సిరీస్కి ఆ అమ్మాయి కరెక్ట్, అంతే, అంతవరకే. ఓకే, మళ్ళీ అవసరమైతే ఖచ్చితంగా తీసుకుంటాం. ఫ్యూచర్ మోటివ్ ఏంటి? ఫ్యూచర్ మోటివ్ ఏం లేదండి, మనీయే. అసలు మోటివ్ ఏంటి? అసలు మోటివ్ మనీ. రెండు మనీ ఏంటి? వై మనీ సో ఇంపార్టెంట్ ఇన్ ప్రసాద్ బైరాగి? మనీ ఇంపార్టెంట్ కాదు, దాన్ని చాలా తక్కువ సార్లు చూసాను నేను గతంలో. అప్పుడు ఎక్కువ సార్లు చూడాలనిపిస్తుంది, అంతే.